హలో ఎవరీవన్. వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 25/1/2026. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్తాము. ఆహ్, ఇంకా నక్షత్ర విషయానికి వస్తే రేవతి, అశ్విని ఈ 2 నక్షత్రాలు అయితే నడుస్తాయి. అలాగే నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. మీలాంటి కొంతమంది వ్యక్తులైతే చూడొచ్చు ఈ కలర్ అప్డేట్‌ని. ఆహ్, ఈ ఫేస్ క్యామ్ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు అర్థమవుతుందో లేదో. నేను డైలీ కూడా ఇలాగా ఫుల్ వీడియో చేద్దామని అనుకుంటున్నా. మీలో ఎంతమందికి ఆహ్, అర్థమవుతుంది లేదా అన్నది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి మనం లైవ్ కూడా చేద్దాం. మీకున్న డౌట్స్ కూడా మనం క్లారిఫై అనేది చేద్దాం. కుక్కుడు శాస్త్రం గురించి. డిస్క్లైమర్ గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం కుక్కడి శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. ఇది నోటెడ్. మొదటి జాము. ఇక జాముల విషయానికొస్తే మొదటి జాము 6 గంటల నుండి 8:24 నిమిషాల వరకు అయితే జరుగుతుంది జాము. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకిడాగ. కాకిడాగ ముసుగు రంగు. కాకిడాగ అంటే కోడి కాకిడాగ, నెమలి కాకిడాగ అని మీకు డౌటొస్తది. నెమలి కాకిడాగ. అలాగే చూపులకు గెలిచే రంగులొచ్చేసి చూసుకుంటే మనం నెమలి డాగ, నెమలి కాకిడాగ, నల్లకట్టు రసంగి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి ఎర్ర కెక్కెర, ఎర్ర పింగళ, నెమలి కెక్కెర, నెమలి మైల, నల్లకట్టు రసంగి. ఇవన్నీ కూడా ఎక్కువగా విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి చూపుళ్ళకి. అలాగే చూపుళ్ళకి ఆపోజిట్‌లో ఓడిపోయే రంగులుంటాయి కదండీ! అయి చూసుకున్నట్లయితే మనం కోడి కాకి, కోడి పింగళి, కోడి అబ్రాస్, కోడి నెమలి, కోడి కక్కెర, కోడి చూపు బూడిద రంగు మైల, కోడి సేతువ, కోడి పచ్చకాకి, కోడి చూపు తెల్ల కెక్కెర. ఇవన్నీ కూడా చూపుళ్ళకి ఓడిపోయే రంగులండి. చూపులకైతే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. రెండో జాము. రెండో జాము అంటే 8:24 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 10:48 నిమిషాలకైతే ఎండ్ అవుద్ది ఈ జామ్ వచ్చేసి. అలాగే ఈ జామ్‌లో ముసుగు రంగు చూసుకున్నట్టయితే నెమలి పింగళి. నెమలి పింగళి అంటే మీ అందరికీ తెలిసే ఉంటది. నెమలి పింగళి. అలాగే మన చూపుళ్ళకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి సవల, నెమలి గౌడు సవల, నల్లకట్టు రసంగి, నెమలి అబ్రాస్, నెమలి పర్ల, నెమలి గాజు కక్కెర, నెమలి పింగళి, నెమలి మైల, నెమలి కాకి, నెమలి పచ్చకాకి. ఇవన్నీ కూడా నెమలి చూపు అంటే నల్లబొంగు లేదా నల్లకుచ్చు చేసున్న తెలుపులనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆపోజిట్ ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపులు. అంటే కోడి చూపు ఎరుపులు అంటే మీకు చెప్తాను చూడండి ఇప్పుడు. కోడి డేగ, కోడి కాకి డేగ, కోడి ఎర్ర పింగళి, కోడి ఎర్ర అబ్రాస్, కోడి ఎర్ర నెమలి, కోడి ఎర్ర కెక్కెర, కోడి ఎర్ర మైల, కోడి సేతువ, కోడి పచ్చకాకి డేగ, కోడి రసంగి. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి. ఏంటంటే చూపులకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇది మూడో జాము. మూడో జాము అంటే 10:48 నిమిషాలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:12 నిమిషాలకైతే ఎండ్ అవుద్ది ఈ జామ్ వచ్చేసి. ఈ జామ్‌లో ముసుగు రంగు. ముసుగులో పెట్టుకోవాలంటే రంగొచ్చేసి కోడి డాగ. కోడి డాగ అంటే తెల్ల రెక్కలు లేదా తెల్ల తోకలు చేసి ఉన్నది కోడి డాగ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. అలాగే చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం కోడి చూపు ఎరుపులు. కోడి చూపు ఎరుపులంటే కోడి కాకి డాగ, పండు డాగ, కోడి డాగ, కోడి ఎర్ర పింగళి, కోడి ఎర్ర అబ్రాస్, గరుడ మైల, కోడి ఎర్ర నెమలి, కోడి ఎర్ర కక్కెర, కోడి ఎర్ర మైల, కోడి సేతువ, కోడి పచ్చకాకి డాగ, కోడి రసంగి. ఇవన్నీ కూడా ఎక్కువగా గెలవడానికి అవకాశాలైతే ఉంటాయి చూపులకి. అలాగే చూపులకి ఆపోజిట్‌గా ఓడిపోయి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కాకి సవల, నెమలి గౌడు సవల, నెమలి చూపు కాకి పెట్టమారు, నల్లకట్టు రసంగి, నెమలి అబ్రాస్, నెమలి పర్ల, నెమలి గాజు కెక్కెర, నెమలి పింగళి, నెమలి మైల, నెమలి కాకి, నెమలి పచ్చకాకి. ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయే రంగులండి.
చూపులకేంటంటే ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. నాలుగో జాము ఏంటంటే 1:12 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 3:36 నిమిషాలకైతే ఎండ్ అవుద్దండి ఈ జామ్ వచ్చేసి. ఈ జాములో నాలుగో జాములో ముసుగు రంగు వచ్చేసి కాకి నెమలండి, లేదా నెమలి కాకి అయినా పర్లేదు, ముసుగు పెట్టుకోవచ్చు. అలాగే చూపుళ్ళు గెలిచే రంగులు వచ్చేసి కాకి సవల, నెమలి గౌడు నెమలి, నెమలి చూపు కాకి పెట్టమారు, నల్లకట్టు రసంగి, నెమలి అబ్రాస్, నెమలి పర్ల, నెమలి గాజు కిక్కర, నెమలి పింగళ, నెమలి మైల, నెమలి కాకి, నెమలి పచ్చకాకి, ఇవన్నీ కూడా నెమలి చూపు అండి. నల్ల కుసి లేదా నల్ల బొంగు చేసి ఉన్నవే విజయం అనేది సాధిస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి చూపు ఎరుపులండి. కోడి చూపు ఎరుపులు అంటే మీకు తెలుసు. కొన్ని రంగులు అయితే చెప్తాను చూడండి. కోడి కాకి డేగ, పండు డేగ, కోడి డేగ, కోడి ఎర్ర పింగళి, కోడి ఎర్ర అబ్రాస్, గరుడ మైల, కోడి ఎర్ర నెమలి, కోడి ఎర్ర కిక్కర, కోడి ఎర్ర మైల, కోడి సీతవ, కోడి పచ్చకాయ డేగ, కోడి రసంగి, ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులు అనేవి ఈ జాములో నాలుగో జాములో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఐదో జాము అంటే లాస్ట్ జామ్ అండి. 3:36 నిమిషాల నుండి 6 గంటల వరకు 3:36 నిమిషాల నుండి 6 గంటల వరకు కూడా జరుగుతుంది ఈ జాము వచ్చేసి. అలాగే ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి పెంగళండి. అలాగే మనం చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి సవల, కోడి నెమలి, కోడి పెట్టమారు, కోడి రసంగి, కోడి అబ్రాస్, కోడి కక్కెర, కోడి పింగళ, కోడి మైల, కోడి కాకి, కోడి పచ్చకాకి, ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి. అలాగే ఆపోజిట్లో చూపులు కోడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి కాకిడేగ, నెమలి డేగ, నెమలి ఎర్ర పింగళి, నెమలి అబ్రాస్, ఎర్ర నెమలి, కోడి చూపు ఎర్ర కక్కెర, నెమలి ఎర్ర మైల, నెమలి సీతవ, నెమలి పచ్చకాకి డేగ, నెమలి రసంగి, నెమలి చూపు తెల్ల కక్కెర, ఇవన్నీ కూడా నెమలి చూపు అంటే నల్ల బొంగు లేదా నల్ల కూసి చేసి ఉన్నవి. ఇవన్నీ కూడా గెలవడానికి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడతో 5 జాములు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అలాగే మీకు ఒక డౌట్ అయితే ఉంది, చాలామంది అడుగుతున్నారు. ఈ మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు అయితే చెప్తున్నారన్న, తర్వాత నుంచి నైట్ ఏంటి అని అడుగుతున్నారండి. నేను ఇది కూడా కొంచెం క్లారిఫై చేస్తాను మీకు షార్ట్ వీడియోలో. అది కూడా త్వరలో రాబోతుంది. మనం ఇంకా నక్షత్ర విషయం చూసుకుంటే 2 నక్షత్రాలైతే నడుస్తాయి. రేవతి నక్షత్రం మొదటి నక్షత్రం 24 జాన్యువరి 2026 మధ్యాహ్నం 1:14 నుండి 25 జాన్యువరి 2026 మధ్యాహ్నం 12:12 వరకు కూడా నడుస్తుంది ఈ నక్షత్రం వచ్చేసి. అలాగే గెలిచే రంగులు చూసుకుంటే మనం నెమలి, పసిమకాకి, కోడి, పింగళావన్నె గౌడు, కాకి, ఇవి గెలిచే రంగులు. అలాగే ఇవి ఓడిపోయే రంగులు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కోడి డేగ నెమలి మీద ఓడిపోతుంది, డేగ పింగళి పసిమిగల కాకి మీద ఓడిపోతుంది, డేగ పింగళి కోడి మీద ఓడిపోతుంది, కోడి పింగళావన్నె గౌడు మీద ఓడిపోతుంది, పింగళ డేగ పసిమిగల కోడి కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇది మొదటి నక్షత్రం అండి. అలాగే రెండో నక్షత్రం విషయానికి వస్తే అశ్విని నక్షత్రంలో 25/1/2026 మధ్యాహ్నం 12:12 నుండి 26/1/2026 ఉదయం 10:54 వరకు కూడా జరుగుతుంది. అలాగే గెలిచే రంగులు వచ్చేసి నెమలి, కాకి, గౌడు. అలాగే వీటి మీద ఆపోజిట్గా ఓడిపోయే రంగులు ఉంటాయి కదండి, అవి చూసుకున్నట్లయితే డేగ కోడి నెమలి మీద ఓడిపోతుంది, కోడి కాక మీద ఓడిపోతుంది, పింగళ గౌడు మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. మీరు చాలామంది డౌట్లు అడుగుతున్నారు, గౌడు అంటే ఏటన్నా, పసిమిగల కాకి అంటే ఏటన్నా, 9 కాకి అంటే ఏటన్నా, ఇవన్నీ కూడా నేను లైవ్ చేస్తానండి తొందరలో. ఆ లైవ్ చేసినప్పుడు లైవ్లో ఒక రోజు లైవ్ మాత్రం ఈ నక్షత్రాల గురించి చెప్తాను. వాటిలో ఉన్న నగ్గే రంగులు, ఓడే రంగులు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి, అన్ని నక్షత్రాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే ఫాలో చేయండి. ఇక దిక్కుల విషయానికి వస్తే తూర్పు పడమర
ఉంటుంది నేను చెప్పింది అర్థం కాకపోతే. ఇంకా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల నేను డైలీ కలర్ అప్డేట్ అనేది పెడతానండి. దాన్ని మిస్ అవ్వకుండా మీరు వాచ్ చేయడానికి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషను. మీలాంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండీ! ఈ కంటెంట్ చూసి